శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము ప్రతిరోజు ఈ గరుడ పురాణంలోని కొన్ని నరకాల గురించిన వివరణలు చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఒక నరకము అంధకూపము అనేటటువంటి నరకం. ఈ నరకము చాలా చీకటిగా ఉంటుంది. అక్కడ పాములుంటాయి, తేళ్లుంటాయి, జర్రులుంటాయి. వాటితో ఈ జీవుల్ని కరిపిస్తూ ఉంటారు. జీవి ఎన్నో రకాలైనటువంటి చెడ్డ మార్గాలలో సంచరించి తాను మరణించిన తరువాత వెళ్ళేటటువంటి నరకం అన్నమాట ఇది. అయితే పాములు, జేళ్ళు, తేళ్ళు ఇవి ఎంత కొరుకుతున్నా, ఎంత బాధ పెడుతున్నా అది ఆ బాధని బయటికి చెప్పుకోవడానికి ఎవ్వరు ఉండరు. తన బాధ వినేవారు ఎవరు ఉండరు. అటువంటి పరిస్థితుల్లో ఈ అంధకూపంలో పడిపోతారు. కన్ను పొడుచుకున్నా కటిక చీకటే, వెలుగు ఉండదు. ఇంకొక మనిషికి తన బాధ చెప్పుకోలేడు. తన బాధని బయటికి వ్యక్తం చేస్తే అయినా కొంచెం గుండె బరువు తీరుతుందా అంటే చెయ్యలేడు. రకరకాలైనటువంటి బాధలన్నీ కూడా ఈ యాతనా శరీరం అనుభవిస్తూ ఉంటుంది. ఈ యాతనా శరీరానికి ఇక ఇంతకన్నా ఎక్కువ ఆలోచన ఉండదు. అయితే బాధ తెలుస్తుంది, నొప్పి తెలుస్తుంది, సంతోషము తెలుస్తుంది, అన్ని రకాలు తెలుస్తాయి, కానీ సంతోషం ఉండదు. విపరీతమైన బాధలు, విపరీతమైన నొప్పులు. నేను ఎందుకు పూర్వాశ్రమంలో అంటే మరణించక మునుపు ఇలాగ ప్రవర్తించాను, అప్పుడు అలా చేసి ఉండకపోతే బాగుండేది కదా, ఇది ఒక్కటే ఆలోచన ఉంటుంది తప్ప ఇక 10 రకాల ఆలోచనలు జీవుడికి ఉండవు. ఈ అంధకూపంలోంచి బయటికి రావడం అంటే చాలా చాలా కష్టతరమైన పని. ఏది అయినా కానీ సంతానం కలిగి, అందులోనూ పుత్ర సంతానం ఉండి, ఆ పుత్ర సంతానము అది కూడా 3-4 కొడుకులు ఉన్నట్టయితే ప్రథమంగా పుట్టినటువంటి వాడికే అధిక బాధ్యత ఉంటుంది. ఈ విధంగా పెద్ద కొడుకు, జ్యేష్ఠుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక ఈ కార్యక్రమాలు, అంత్యేష్టి కార్యక్రమాలన్నిటినీ కూడా పూర్తిగా చేసిన రోజున ఈ జీవుడికి మోక్షం వస్తుంది. అక్కడ కూడా కొన్ని రకాలైన దానాలు, ధర్మాలు చేయవలసి ఉంటుంది ఇతని పేరుతో. అప్పుడు మాత్రమే ఈ జీవికి మోక్షం వస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ అంధకూపం అనేది కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. పగవాళ్ళు ఎవరికి కూడా తన మాట వినపడదు, తన మనసులో బాధ చెప్పలేడు. పాములు, జర్రులు, తేళ్ళు వీటన్నిటితోనూ అక్కడ కుట్టిస్తూ ఉంటారు యమదూతలు. ఈ నరక యాతన అనుభవించడం చాలా చాలా కష్టం అని చెప్పి తెలియజేస్తూ, మా ప్రేక్షకులకి ప్రాథమిక సమాచారం ఇవ్వడం కోసం ఈ నరకాల గురించి చెప్పుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ శుభం.